దాన్ని ఎలా చేయాలి? ఫస్ట్ పేస్ మీటింగ్ అంటే ప్రోడక్ట్ అండ్ సిస్టమ్ ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు. ఇది ఒక ఇన్ఫార్మల్ మీటింగ్, మనం ఒక హోమ్ మీటింగ్ టైప్లో ఇంట్లో కండక్ట్ చేస్తాం పేస్ మీటింగ్. అయితే దాని గురించి ఇప్పుడు సార్ చెప్పబోతున్నా ఎలా కండక్ట్ చేద్దాం, ఏమేమి అంశాలు మనం మాట్లాడాలి అని. అయితే సార్ అడుగుతున్నారు ఎంతమంది ప్లాన్ చూపించారు, చేయలేమంటున్నారు. ఎవరైనా ప్లాన్ చూపించని వాళ్ళు ఉంటే చేయలేమండి అంటున్నారు. అయితే వెరీ గుడ్ అంటున్నారు, అందరు ప్లాన్ చూపిస్తున్నారు కాబట్టి వెరీ గుడ్ అంటున్నారు సార్. गुड, वेरी गुड। तो जब आप प्लान दिखाते हैं तो जब बेस मीटिंग का सबसे बेस्ट तरीका यह है कि आप जब वीकली प्लान रोजाना प्लान दिखा रहे हैं, एक व्यक्ति अगर रोज दिन में 2 प्लान या 3 प्लान भी दिखा रहा है तो मान के चलते हैं कि एक ज्वाइनिंग तो कम से कम आएगी। यस और नो? यस। तो जब आपने 7 दिन प्लान दिखाया तो कम से कम आपकी टीम के अंदर में 7 से 8 नए कपल बिजनेस के अंदर आ गए। ये जो वो कपल जो बिजनेस में आते हैं, ये इनके साथ में एक फॉर्मल इनफॉर्मल मीटिंग करना सबसे ज्यादा इम्पोर्टेंट होती है। और वो मीटिंग जो हम कॉल करते हैं उस मीटिंग का नाम होता है पेस मीटिंग। మనము ప్లాన్ చూపిస్తాము, హోమ్ మీటింగ్స్ చేస్తాము. ఒక్కొక్క హోమ్ మీటింగ్లో 2 నుంచి 3 కూర్చుంటారు, 2 నుంచి 3 ఫ్యామిలీస్ కూర్చుంటాయి. అయితే ఆ 2-3 నుంచి ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క కపుల్ కూడా స్పాన్సర్ అయిన రోజుకొకరు ఒక వారంలో అవుతారు. అయితే ఆ 7 కపుల్స్ని తీసుకొని ఒక వారంలో ఒక రోజు ఫిక్స్ చేసి ఒక ఫార్మల్ లేదా ఇన్ఫార్మల్ మీటింగ్గా మనం పేస్ మీటింగ్ చేయొచ్చు అంటున్నారు. तो वे जब क्योंकि क्या होता है, बहुत सारी बातें हम जब प्लान दिखाते हैं उस समय उनके साथ में नहीं कर सकते हैं। प्लान हम 20-25 मिनट से लेकर 30-35 मिनट के अंदर प्लान डेमो खत्म कर देते हैं, लेकिन इसके साथ नेक्स्ट लेवल की जो हमको बात करनी है वो बात आप एक पेस मीटिंग के अंदर में करते हो। तो इसके लिए मान लीजिए क्या नाम है जी, आपका नाम क्या है? सुप्रीत कौर। सुप्रीत, ये मान लो सुप्रीत ही बात कर रही है और सुप्रीत ही प्लान दिखा के पेस मीटिंग कंडक्ट कर रही है। तो ये क्या करेंगे, ये 7-8 कपल को अपने घर पे इनवाइट करेंगे, उनको 1-1.5 घंटे की मीटिंग के लिए उन्हें हस्बैंड वाइफ दोनों को घर पे बुलाएंगे और वहाँ पर ये पेस मीटिंग हम करेंगे। क्या करना है मैं इसके बारे में बात करूँगा, लेकिन करने कैसे है उसका यही तरीका है कि जितने भी नए लोग पिछले 1 वीक के अंदर में आप ज्वाइन करते हो, चाहे आप पर्सनल ज्वाइन करते हो या चाहे आप अपने एलओएस के अंदर में प्लान दिखा के ज्वाइन करते हो, उनके साथ हमको एक मीटिंग करनी है। लेकिन हाँ, उसमें एक चीज का जरूर ध्यान रखना है कि 7-8 कपल से ज्यादा उस मीटिंग में लोग नहीं होने चाहिए। पेस मीटिंग कभी भी 20 लोगों की नहीं हो सकती है। अगर 20 लोगों की होगी तो वो पेस मीटिंग नहीं होगी। उससे बेहतर है कि हम उसको 2 भागों में बात कर लें या 2 बार में उसको कर लें, क्योंकि यहाँ सबसे ज्यादा जरूरी होता है कि जो कपल या जो बिजनेस में नए आए हैं उनके साथ आप रिलेशन डेवलप करते हैं, एक बॉन्डिंग बनाते हैं। उसके लिए पेस मीटिंग बहुत जरूरी है। जब आप बहुत सारे लोग 20-25 लोग कर लेते हैं तो वो पेस मीटिंग नहीं हो सकती, वो बॉन्डिंग नहीं हो सकती उससे। నెక్స్ట్ సార్ చెప్తున్నారు, మనం ప్లాన్ చూపించేటప్పుడు అన్ని విషయాలు వాళ్ళకి చెప్పలేమన్నమాట. ఎందుకంటే మనం ప్లాన్ చేద్దాం చెప్పాలి కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు ఒకటి రోజు చెప్పలేము. నెక్స్ట్ లెవెల్ వాళ్ళ కోసం ఏదైతే మనం చేస్తామో దాన్నే మనం పేస్ మీటింగ్ అంటాము. ఇప్పుడు సార్ నా ఎగ్జాంపుల్ చెప్పాను. సపోజ్ నేను ప్లాన్ చూపించాను, ఒక 7 కపుల్స్ స్పాన్సర్ అయ్యారు, మనతో జాయిన్ అయ్యారు. ఆ 7 మా ఇంటికి పిలిచి ఒక గంటన్నర పాటు వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ కి మనం ఒక ఇన్ఫార్మల్ ట్రైనింగ్ ఇస్తామన్నమాట. ఇది ఎవరైతే మనము డైరెక్ట్ గా చెప్తున్నామో మన వ్యక్తిలో కానీ లేదా మన ఎల్ఓఎస్ లో కానీ వాళ్ళకి కూడా మనం పిలిచి పేస్ మీటింగ్ చెప్పొచ్చు. అండ్ ఒక పేస్ మీటింగ్ లో 7 to 8 కపుల్స్ అంటే 7 నుంచి 8 మంది కపుల్స్ ని కూర్చోపెట్టాలి. అంతకన్నా తక్కువ ఉంటే కూడా పర్వాలేదు, కానీ చాలా 20 మంది కన్నా ఎక్కువ మందిని ఒకటేసారి పిలవకూడదు అంటారు. అయితే ఒకవేళ 20 మెంబర్స్ 20 మంది కన్నా ఎక్కువ జనాలు ఉన్నారనుకోండి, వాళ్ళకి 2 మీటింగ్స్ చేయొచ్చు మనం. ఎందుకంటే పేస్ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే అక్కడ రిలేషన్షిప్ అండ్ బాండింగ్, వాళ్ళతో ఒక మంచి మనకు రిలేషన్ ఏర్పడాలి, వాళ్ళ గురించి మనకు తెలియాలి, దాని గురించి అని పిలుస్తాం. కాబట్టి ఎక్కువ మంది ఉంటే ఆ బాండింగ్ ఏర్పడదు. దానికోసం మనం పేస్ మీటింగ్ ని చిన్న చిన్న భాగాల్లో డివైడ్ చేసి చేయాలని సార్ చెప్తున్నారు. क्योंकि एक अच्छे जो बिल्डिंग की जो नींव होती है, एक अच्छे जो बहुत बड़े बिजनेस की जो नींव होती है, वो
आपके रिलेशनशिप के ऊपर होती है कि आपका आपके लोगों के साथ, आपकी टीम के साथ में किस तरीके का रिलेशन है। जब आप प्लान दिखाते हैं तो प्लान में आप ये सारी चीज़ें नहीं कह सकते हैं जो हम चाहते हैं कि वो व्यक्ति या वो कपल इस बिजनेस के अंदर में करे, तो वे सब बातें की जाती हैं प्रेस मीटिंग के अंदर में। आप हर चीज़ नहीं बता सकते हो, कंपनी के बारे में, प्रोडक्ट्स के बारे में, बिजनेस के बारे में, जो और वो आगे की नेक्स्ट लेवल बातें जो बताई जाएंगी वो बताई जाती है उस प्रेस मीटिंग के अंदर। इसलिए प्रेस मीटिंग बहुत ज़्यादा जरूरत होती है। प्रेस मीटिंग का एक बहुत बड़ा इंपॉर्टेंट जो पार्ट होता है जो हमें उसमें कवर करना बहुत जरूरी है कि मिसेस कौन है, मतलब अब ये प्लान के अंदर में पूरे अप्लाइंग के बारे में बात नहीं कर सकती, तो आपका काम होता है कि आप उसके अंदर में जो नए कपल्स आए हैं, जो नए लोग आए हैं, उनको आप उनके अप्लाइंग एवरेज के बारे में जरूर बात करें। मान लीजिए सॉरी मैं फिर नाम भूल गया, सुप्रीत, मान लीजिए सुप्रीत है, सुप्रीत जी की अप्लाइंग कोई राम कुमार है, कोई हरीश कुमार है, कोई सलीम है, कोई, तो वे सब अप्लाइंग के बारे में वहाँ पर बताएं। वो कैसे बताएं? या तो उनमें से कोई एक दो लोग प्रेजेंट हो तो बता सकते हैं, नहीं तो आपके पास सक्सेस प्रोफाइल है, तो सक्सेस प्रोफाइल में आप उनकी फोटोज दिखाएं, क्योंकि वो अप्लाइंग हायरार्की उनको बताना वहाँ पर जरूरी है। क्योंकि वे जो लोग आए हैं उन लोगों को एक फेथ डेवलप करना हमारा काम है इस मीटिंग से। जब आप अलग अलग प्रोफेशन के लोगों जो आपकी अप्लाइंग एलओएस के अंदर में आते हैं उनके बारे में उन्हें बताते हो तो उनका एक फेथ डेवलप होता है। नंबर एक फेथ डेवलप होता है। उसके अलावा हो सकता है कोई एक भाई हैं और वो सुप्रीत जी ने उनको बिजनेस में स्टार्ट किया, लेकिन कुछ दिन बाद उनका कुछ कहाँ से नहीं हो गई, तो वो अब सुप्रीत जी अगर कोई खाली जानते हैं तो बिजनेस आगे नहीं बढ़ेगा। लेकिन अगर वो व्यक्ति सुप्रीत जी की जो और अपलाइन है उनके बारे में जानता है तो वो उनके साथ में बिजनेस को कंटिन्यू कर सकता है। प्लीज నెక్స్ట్ సార్ ఏమంటారంటే ఇది మన బిల్డింగ్ కి కానీ బిజినెస్ కి కానీ ఫౌండేషన్ ఏదైతే పడుతుందో ఒక బునియాద్ అంటాం మనము, రైట్, పునాది అంటాము, అది ఏదైతే పడుతుందో అది రిలేషన్షిప్ పైన పడుతుంది. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన టీంలో ఉన్న జనాలతోని మన రిలేషన్షిప్ మంచిగా ఉండాలి, రిలేషన్షిప్ ఒకటి బిల్డ్ అవ్వాలన్నమాట. అయితే నెక్స్ట్ మనం ప్రెస్ మీటింగ్ ఎప్పుడైతే చేస్తామో నెక్స్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఓన్లీ ఒకటే అప్లైన్ గురించి మాట్లాడకుండా మనము చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే కవర్ చేసే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకటి మన అప్లైన్ గురించే మాట్లాడకుండా మనం మొత్తం వెళ్ళేసి మన పైన ఎవరున్నా వాళ్ళ పైన ఎవరున్నా అట్లా సపోజ్ నేను నా పైన ఇంకో రామ్ కుమార్, ఆయన పైన హరీష్ కుమార్, ఆయన పైన సలీమా, ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడాలి. అండ్ ఒకవేళ దాంట్లో వచ్చి మన దగ్గర ప్రెస్ మీటింగ్ లో ఒకరు లేదా ఇద్దరు అప్లైన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అక్కడ చూపించి వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి. లేకపోతే మన దగ్గర ఇంకో అద్భుతమైన టూల్ ఉంది సక్సెస్ ప్రొఫైల్, దాంట్లో వాళ్ళ పిక్చర్స్ చూపించి వాళ్ళ గురించి మనం చెప్పాలి. ఎల్ఓఎస్ హైరార్కీ అంటే ఎవరిపైన ఎవరు మొత్తం స్ట్రక్చర్ అనేది వాళ్ళ క్లియర్గా అక్కడ క్లియర్ చేయాలి అని చెప్తున్నారు. దీంతోనే ఒక ఫెయిత్ అండ్ రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే మన బిజినెస్ లో డిఫరెంట్ జనాలు వస్తారు, వాళ్ళు ఒకరితో రిలేట్ కాకుండా ఇంకొకరితో అవుతారు, అంటే ఎవరో ఒకరితో వాళ్ళు రిలేట్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అలాగే రేపటికి ఒకవేళ మనం డైరెక్ట్ అప్లైన్ ఉన్నాం, మనతోని వాళ్ళకి ఇంకో ఎక్స్పర్సన్ ఉన్నాం, మన కింద ఇంకో సురేష్ అని ఉన్నారు, ఆయనకి మనకు పడట్లేదు అనుకోండి, అప్పుడు ఆయన బిజినెస్ వదిలే ఛాన్స్ ఉంది. అదే మనకు ఎల్ఐఎస్ హైరార్కీ మనకు చెప్తే నాతో పడకపోతే నా అప్లైన్ దగ్గర వెళ్తారు, లేకపోతే వాళ్ళ అప్లైన్ దగ్గర వెళ్తారు. అంటే మన బిజినెస్ ఒక ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉండి వాళ్ళు ఎక్కడ జరగకుండా సిస్టమ్ తో కనెక్ట్ అయి ఉంటారు. थैंक यू। मुझे ऐसा लग रहा है कि बाद में बताऊंगा, चलो तो वो क्या ये अपलाइन की हायरार्की बताना बहुत ज़्यादा जरूरी है। और आपको ये भी कोशिश करनी है कि अगर हो सके तो आपका कोई अपलाइन DCD है या UCD एंड अबव कोई अपलाइन है, और अगर वो नहीं आ पा रहा है किसी कारण से आपकी प्रेस मीटिंग में, क्योंकि ऑब्वियसली उनके ग्रुप में बहुत सारी प्रेस मीटिंग हो रही होंगी, तो आप 5 मिनट का एक वीडियो कॉल या एक जूम कॉल में आप उस अपलाइन के साथ में पूरी उस टीम उस मीटिंग का एड्रेस कराओ, ताकि वो बात करें 2 से 4 मिनट उसके अंदर में। ये काम जरूर करेंगे। इससे क्या होगा कि भी जो नए कपल्स आए हैं उनका एक फेथ डेवलप होगा। तो एक चीज़ ये समझ लेना, जितने नए लोग नए व्यक्ति बिजनेस में आए हैं वे भी बिजनेस के बारे में कुछ नहीं जानते हैं। इस बिजनेस को बड़ा बनाना है, कितना बड़ा बनाना है, कितना बड़ा फेथ डेवलप करना है, ये आपकी और हमारी जिम्मेदारी होती है उसके अंदर डालने की। जो फेथ आप दे देंगे, जो चीज़ें आप उन्हें बता देंगे, वे उन्हीं चीज़ों को डुप्लीकेट कर लेंगे, और जो नहीं बताएंगे वे नहीं करेंगे।
राइट। और उस मीटिंग में हो सके तो मान लीजिए सुप्रीम जी ने वो मीटिंग की तो 7-8 कपल 5-6 कपल नए हैं, तो 1-2 कपल उसमें पुराने भी होने चाहिए बिजनेस के अंदर जो ऑलरेडी पहले से बिजनेस को डेवलप कर रहे हैं। प्लीज। ఎస్ సార్ చెప్తున్నారు. మనం ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన అప్లైన్ హైరార్కీలో డీసీడీస్ టీసీడీస్ ఉన్నారు. వాళ్ళు ప్రతి ప్లేస్ మీటింగ్కి రాలేకపోతారు, ఎందుకంటే వాళ్ళకి చాలా పెద్ద టీమ్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు మనకు ఫిజికల్గా వాళ్ళు రాలేకపోయినప్పుడు వాళ్ళతో జూమ్ కాల్ కానీ వీడియో కాల్ కానీ ముందుగానే మాట్లాడి ఒక 5 minutes మన టీంలో ఎవరైతే కూర్చున్నారో ప్లేస్ మీటింగ్లో వాళ్ళతోని మన డిఎస్సిడి లేదా డిసిడి అప్లైతో ఒక 4 నుంచి 5 నిమిషాలు మాట్లాడిపిస్తే వాళ్ళకి మన డిఎస్సిడితో చూసి ఫెయిత్ డెవలప్ అవుతుంది, వాళ్ళపైన భరోసా అనేది వస్తుంది అనమాట. అది కొత్త వాళ్ళలో రావడం చాలా ఇంపార్టెంట్ అంటున్నారు, ఎందుకంటే కొత్త వాళ్ళకి మన బిజినెస్ గురించి మొత్తం తెలియదు. అయితే వాళ్ళు స్టార్ట్ చేసేది నమ్మకంతో. ఫెయిత్ అంటే నమ్మకం అన్నమాట, విశ్వాసం. అయితే ఆ ఫెయిత్ని ఆ నమ్మకాన్ని వాళ్ళలో కల్పించడం మన ఒక బాధ్యత, రైట్. అంటే మనం ఏదైతే చూపిస్తామో బేస్ మీటింగ్లో అదే డూప్లికేట్ అవుతుంది. మనం ఏదైతే చూపించట్లేదో వాళ్ళకి అది డూప్లికేషన్ కాదు. సో ఏది చూపిస్తున్నామో అది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు సార్. అయితే ఒకవేళ 7 నుంచి 8 మంది ఒక కొత్త కపుల్స్ కూర్చున్నారు అనుకోండి, దాంట్లో ఒక 2-3 కపుల్స్ ఆల్రెడీ వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉండాలి, వాళ్ళు స్టార్ట్ అయి ఉండాలి. అట్లాంటి ఒక 2-3 కపుల్స్ని కూడా దాంట్లో కూర్చోబెట్టండి అని చెప్తున్నారు సార్. 2-3 चीजें जो हमें जरूर ध्यान रखनी है स्पेस मीटिंग को कंडक्ट करते वक्त में। नंबर 1, इसका जो टाइम ड्यूरेशन है वो 1.5 घंटे से 2 घंटे के बीच में हो, इससे ज़्यादा ना हो। मैक्स 2 घंटे और उतने में वो कवर हो जाना चाहिए, नंबर 1। नंबर 2, 8 से 10 कपल, मैक्स 8 से 10, 6 से 7 कपल हो, मतलब 10-12 लोग, इससे ज़्यादा नहीं हो। नंबर 3, पेस मीटिंग है, आपकी पार्टी नहीं है। ऐसा नहीं है कि सुप्रीम तो बहुत अच्छी वेल ऑफ है तो ये तो बहुत ज़्यादा काजू बादाम और ये सब उसके अंदर रख सकती हैं, ऐसा कुछ नहीं करना है। पेस मीटिंग का एक ही परफेक्ट मेन्यू है और वो है चाय और बिस्किट, दैट्स ऑल। इसके अलावा आपको कुछ नहीं करना है, क्योंकि हर काम हमको वो करना है जो डुप्लीकेट किया जा सकता है। हो सकता है इनकी पेस मीटिंग में तो एक कपल ऐसा हो जो शायद फाइनेंशियली उतना बढ़िया ना हो, तो उसे लगेगा कि अरे यार अगर इतना सारा सामान मुझे इकट्ठा करके देना पड़ेगा तो मैं कभी पेस मीटिंग नहीं करूँगा। तो चीज़ें हमें वो करनी है जो इजली डुप्लीकेट हो गया। प्लीज़ సార్ 2-3 విషయాలు చాలా ముఖ్యమైనవి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి పేస్ మీటింగ్ అని చెప్తున్నారు. ఫస్ట్ టైం వచ్చేసి మనం పేస్ మీటింగ్ 1.5 గంటల నుంచి 2 గంటల వరకే చేసుకోవాలి. 1.5 to 2 hours మ్యాక్సిమం పేస్ మీటింగ్ అయిపోవాలి. అండ్ 6 నుంచి 7 కపుల్స్ అంటే ఒక 10 నుంచి 12 మంది జనాలు మాత్రమే ఒక పేస్ మీటింగ్లో ఉండాలి. అండ్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ చెప్తున్నారు సార్, పేస్ మీటింగ్ అనేది ఒక మీటింగ్, అది పార్టీ కాదు, రైట్. దాంట్లో ఒకవేళ మనం మంచిగా వెళ్ళవుతున్నాం, మనకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మనం కాజు బాదాం అవి ఇవి వేరే స్నాక్స్ తెచ్చి పెడుతున్నాము. అయితే దాంట్లో ఎవరైనా వచ్చిన వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు లేకపోవచ్చు. వాళ్ళు ఏమనుకుంటారు, అరే నేను కూడా రేపటికి పేస్ మీటింగ్ చేస్తే ఇట్లాంటి స్నాక్స్ నేను కూడా ఏర్పాటు చేయాలి, ఇంత మొత్తం సామాన్ తేవాలి, నాకు మొత్తం బర్త్డే అయిపోతుందని వాళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేయకపోవచ్చు. అయితే ఓన్లీ ఒక స్టాండర్డ్ మనకు పేస్ మీటింగ్లో స్టాండర్డ్ మెన్యూ అంటే ఒకటే టైప్ ఆఫ్ మెన్యూ ఉంది, చాయ్ బిస్కెట్, వాళ్ళకి టీ పెట్టండి బిస్కెట్ ఇవ్వండి అంతే చెప్తున్నారు. ఎందుకంటే మనము డూప్లికేషన్ అయ్యే పని మాత్రమే చేయాలి. ఏదైతే వేరే వాళ్ళు ఈజీగా డూప్లికేట్ చేస్తారో దాన్ని మాత్రమే చేయాలి. డూప్లికేట్ చేయలేని విషయాలు మనం పేస్ మీటింగ్లో చేయాలి. जिस तरह एक प्लान एक यूनिफॉर्म होता है कि लगभग प्लान वैसा ही दिखाया जाता है प्लान मीटिंग में जो हम काम करते हैं, उसे हम चेंज नहीं करते हैं। कुछ लोगों के अपने वर्ड्स हो सकते हैं, वो जरूर चेंज कर सकते हैं, एग्जाम्पल जरूर चेंज कर सकते हैं, लेकिन उसका एक फॉर्मेट होता है। ऐसे ही पेस मीटिंग एक ऐसी मीटिंग है जिसका एक यूनिफॉर्म फॉर्मेट है। उसी फॉर्मेट के ऊपर हर बार आपको ये और हमको ये मीटिंग कंडक्ट करनी है, चाहे आप 10 करें, 20 करें, 50 करें या जितना करें। और उस स्पेस मीटिंग का जो फॉर्मेट है आपको वो बोर्ड होना चाहिए आपके पास में, आपने बोर्ड लगाया और जो होस्ट है जो उस मीटिंग को होस्ट कर रहा है वो उसके ऊपर लिखे, और वो उसका पेस मीटिंग का फॉर्मूला है कि सक्सेस इज इक्वल टू ड्रीम इनटू फेथ इनटू एक्शन।
बस पूरी उस फेस मीटिंग के अंदर इसके ऊपर ये बात होगी, सक्सेस इज इक्वल टू ड्रीम इनटू फेथ इनटू एक्शन। इसके ऊपर आपको बात करनी है कि हर व्यक्ति कामयाबी चाहता है, तो कामयाबी मिलेगी कैसे? सबसे पहले उसके लिए ड्रीम होना चाहिए। यहाँ पर होस्ट का जो काम है, जो सबसे इम्पोर्टेंट काम यहाँ पर करना है, वो बोर्ड के पास जाके खड़ा होगा या खड़ी होगी और वो अपने ड्रीम के बारे में पहले बात करेगी। और उसके बाद जो सबसे इम्पोर्टेंट जेस्चर है, वो जेस्चर ये है कि जितने कपल यहाँ पर लोग आए हैं, कपल या सिंगल जो लोग भी आए हैं, उनमें को एक एक करके उस बोर्ड के पास में बुलाएगा। देखो आप समझो, पहली झिझक, भैया एक बात बढ़िया, बहुत बढ़िया बात कहते ना कि अगर एक हवाई जहाज जमीन से 1 इंच ऊपर उड़ सकता है तो वो 10,000 50,000 फीट जा सकता है, और अगर 1 इंच ऊपर नहीं जाएगा तो इससे ऊपर नहीं जा सकता। ऐसे ही उस एक नए व्यक्ति की जो झिझक होती है, उसको भूलने का जो सबसे पहला प्लेटफॉर्म होता है वो पेश होती है, वो उसको भूलना सीखता है वो। तो हमारा काम है कि उनमें एक एक कपल को स्टेज को हम बुलाएं बोर्ड के पास में, फिर अपना नाम बताएं, अपना प्रोफेशन बताएं, और जो अप्लाई नहीं है कोई भी व्यक्ति है उसको नोट कर रहा हो, वहाँ पर अपना नाम प्रोफेशन बताएं और एक ड्रीम बताएं। ऐसे सब लोग जितने आए हैं वे उस ड्रीम के अपने बारे में जरूर बात करें। इससे आपको लाभ क्या होगा कि जब आप आगे उनके साथ बिजनेस करेंगे तो ड्रीम एक्सरसाइज में और उनके साथ बिजनेस ड्राइव करने में ये मदद करेगा। और जब वो सब बोलते हैं फिर आप एक ड्रीम के बारे में थोड़ा बात करें प्लीज। ఎస్ సార్ చెప్తున్నారు, ప్లాన్ అనేది మనము ఎవరు చెప్పినా సేమ్ ఫార్మాట్ లోనే చెప్తాము. దాంట్లో అంటే ఫార్మాట్ ఎప్పుడు చేంజ్ కాదు, వర్డ్స్ అక్కడెక్కడ చేంజ్ అవుతాయి, స్టోరీస్ చేంజ్ అవుతాయి. అలాగే పేస్ మీటింగ్ లో కూడా ఒక ఫిక్స్డ్ ఫార్మాట్, అంటే ఒకటే విధానం అన్ని చోట్ల పాటించమని చెప్తున్నారు. మీరు ఒక 20 పేస్ మీటింగ్ చేసినా 50 పేస్ మీటింగ్ చేసినా కానీ అదే పద్ధతిలో చేయాలి అని చెప్తున్నారు. దానికి ఇంపార్టెంట్ ఏం చెప్తున్నారు, ఎవరైతే హోస్ట్ ఉన్నారో పేస్ మీటింగ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో మనం ఒక వైట్ బోర్డ్ పెట్టాలి అక్కడ. ఆ బోర్డు దగ్గర వచ్చి ఫస్ట్ హోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయాలి, సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు డ్రీమ్ ఇంటూ ఫెయిత్ ఇంటూ యాక్షన్. ఈ ఫార్ములా రాయమని చెప్తున్నారు, నోట్ చేసుకోవచ్చు. సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు డ్రీమ్ ఇంటూ ఫెయిత్ ఇంటూ యాక్షన్. ఇది రాసి దీని గురించి కొంచెం మాట్లాడాలి అని చెప్తున్నారు హోస్ట్. రైట్, హోస్ట్ బోర్డు దగ్గర వచ్చినప్పుడు వాళ్ళ నేమ్ అది ఇంట్రడక్షన్ ఇచ్చి వాళ్ళ డ్రీమ్ గురించి మాట్లాడమని చెప్తున్నారు బోర్డు దగ్గర వచ్చి. నెక్స్ట్ ఒక్కొక్కరిని, ఎవరైతే కపుల్స్ వచ్చారో కపుల్స్ వస్తే కపుల్స్, లేకపోతే సింగిల్ పర్సన్స్ వస్తే వాళ్ళని డ్రీమ్ మన బోర్డు దగ్గర వచ్చి వాళ్ళ డ్రీమ్స్ గురించి మాట్లాడమని చెప్తున్నారు. రైట్, ఎందుకంటే అక్కడ ఒక ఏరోప్లేన్ ఎగ్జాంపుల్ ఇస్తాం. ఏరోప్లేన్ ఒక 10 ఇంచులు ఎగిరింది అనుకోండి, అది 10,000 ఫీట్ కూడా ఎగరగలుగుతుంది. ఆ స్టార్టింగ్ అనేది ఇంపార్టెంట్. అయితే చాలా మందికి మాట్లాడడానికి భయం ఉంటుంది, హెజిటేషన్, కొంచెం వెనక అవుతారు. అందుకే ఒక్కొక్కరిని పిలిచి మన పేరు, ప్రొఫెషన్, డ్రీమ్ గురించి మాట్లాడమని చెప్పాలి. అలా ఒక్కొక్కరు వచ్చి అందరు మాట్లాడతారు. రైట్, నెక్స్ట్ ఇది ఎలా హెల్ప్ చేస్తుందంటే మనం ఫస్ట్ మనం ఏదైతే పేరు, ప్రొఫెషన్ చెప్తున్నా అది ఒక నోట్బుక్ లో నోట్ చేసుకోవాలి మనము, అది మన పని. నెక్స్ట్ మనం వాళ్ళతో బిజినెస్ బిల్డ్ చేసేటప్పుడు ఇది ఏదైతే రాసామో వాళ్ళ డ్రీమ్ ఇవన్నీ మనకు అప్పుడు హెల్ప్ చేస్తే అండ్ వాళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతాం. ड्रीम हो गया, ड्रीम के बाद ड्रीम मल्टीप्लाई टू फेथ। तो आपको वहाँ पर जो होस्ट है वो उन 5 फेथ के बारे में बोर्ड के ऊपर बात करेगा। तो 5 फेथ कौन से हैं? फेथ ऑन गोल्ड, फेथ ऑन वेस्टिंग, फेथ ऑन अप्लाई, फेथ ऑन विनिंग टीम एंड फेथ ऑन यू। दोबारा रिपीट कर रहा हूँ, फेथ ऑन गोल्ड, फेथ ऑन वेस्टिंग एंड वेस्टिंग प्रोडक्ट्स, फेथ ऑन योर अप्लाई, फेथ ऑन विनिंग टीम, और सबसे बड़ा फेथ ऑन यू। तो ये सारे फेथ जब काम करेंगे जब अगर आपको आपके ऊपर भरोसा होगा। तो इसके बारे में वहाँ पर थोड़ा ब्रीफ में बात करेंगे। यहाँ जब आप फेथ और वेस्टेज की बात करते हैं तो कुछ और चीजें जो प्लान में बताएंगे उससे ज्यादा हम यहाँ पर बताते हैं। तो विनिंग टीम की बात करते हैं तो विनिंग टीम के बारे में थोड़ी डिटेल में बात करते हैं। तो इसलिए ये फेथ मीटिंग बहुत ज्यादा इंपॉर्टेंट हो जाती है। और इसके बाद जो लास्ट काम बचा, जब ड्रीम हो गया, फेथ हो गया, तो बाकी क्या बता, एक्शन। और एक्शन है हमारे यहाँ 10 को स्टेप, और वहाँ पर वो 10 को स्टेप्स की एक फॉर्मल वहाँ पर ट्रेनिंग है। प्लीज। यस, ఇక్కడ సార్ చెప్తున్నారు ఫెయిత్ అంటే డ్రీమ్. సో ఫెయిత్ గురించి మాట్లాడాలి మనము. నెక్స్ట్ డ్రీమ్ అయిపోయింది, డ్రీమ్ గురించి మాట్లాడాము. నెక్స్ట్ మనం ఏమంటే అసలు డ్రీమ్ ఇంటూ ఫెయిత్ అంటున్నాం కదా, ఇప్పుడు ఫెయిత్ గురించి మాట్లాడాలి. అయితే ఫెయిత్ అంటే ఏంటి? నమ్మకం, విశ్వాసం. 5 రకాల విశ్వాసాలు, నమ్మకాలు
రకాలు ఉండాలని చెప్పారు కదా. ఆ 5 రకాలు ఏమిటంటే ఫస్ట్ విశ్వాసం దేవుడి పైన, మీరు ఏ దేవుడు అయితే నమ్ముతారో ఆ దేవుడి పైన. నెక్స్ట్ వెస్టీజ్ కంపెనీ అండ్ వెస్టీజ్ యొక్క ప్రోడక్ట్స్ పైన. నెక్స్ట్ ఫెయిత్ వచ్చేసి విన్నింగ్ టీమ్ పైన ఉండాలి. దాని తర్వాత అప్లైన్ పైన ఫెయిత్ ఉండాలి, అప్లైన్ పైన నమ్మకం విశ్వాసం ఉండాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యం ఆత్మవిశ్వాసం, మన మీద మనకు నమ్మకం విశ్వాసం ఉండాలి. ఈ 5 ఫెయిత్ ఏమంటారంటే 5 విశ్వాసాలు దేవుడి పైన, వెస్టీజ్ అండ్ వెస్టీజ్ ప్రోడక్ట్స్ పైన, విన్నింగ్ టీమ్ పైన, అప్లైన్ పైన అండ్ మన స్వయం వాళ్ళ మీద వాళ్ళకు విశ్వాసం ఉండాలి. వీటి గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడాలి. మనం ప్లాన్ చేయించేటప్పుడు ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడలేము. కాబట్టి మనము ఈ బేస్ మీటింగ్లో వీటి గురించి, వెస్టీజ్ గురించి అండ్ విన్నింగ్ టీమ్ గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడగలుగుతాం. రైట్. అండ్ డ్రీమ్ అయిపోయింది, ఇక్కడ ఫెయిత్ గురించి మాట్లాడాము. ఇక్కడ ఏమన్నా సక్సెస్ ఈక్వల్ టు డ్రీమ్, ఫెయిత్, యాక్షన్ కదా. నెక్స్ట్ వచ్చేసి యాక్షన్. యాక్షన్ ఏంటి, మనకు 10 కోర్ స్టెప్స్ అని చెప్తున్నారు. राइट, तो क्लियर है, हो सकता है ये? यस। पक्की बात, आवाज नहीं आ रही मुझे तुम्हारे यहाँ। यस। कितने लोग फेस मीटिंग दिखाते हैं, हाथ खड़ा करें। ओके, वेरी गुड। अभी जितने लोग फेस मीटिंग जितनी दिखाते हैं, क्या हम यहाँ से एक नियम लेके जा सकते हैं कि कम से कम यहाँ बैठा हर लीडर जितनी फेस मीटिंग अभी ऑर्गेनाइज कर रहा है उससे 3 गुना ज्यादा कर सकते हैं? यस। कितने लोग करने वाले हैं? वेरी गुड। अच्छा, जितने लोग एक सेकंड, जितने लोगों ने हाथ खड़ा, अरे खड़े रखो हाथ को, हाँ, जितने लोगों ने हाथ खड़ा रखा है कि वे फेस मीटिंग दिखाते हैं और अगले आप आगे से 3 गुना मीटिंग करने वाले हैं, इनमें से कितने लोग हैं जिन्होंने अभी मर्सिडीज को ड्रीम लिया है? क्यों हाथ खड़ा? सिंगल वाले घर फेस और मर्सिडीज वाले डबल। ओके, तो दोस्तों मैं आपको एक भरोसा दिला सकता हूं कि अगर आपने अपनी फेस मीटिंग की रफ्तार कम से कम 3 गुना ज्यादा बढ़ा दी तो जिस दिन आप अपनी मछली चाहते हो उस दिन आपकी मछली आ सकती है। ఒక నిమిషం, లాస్ట్ పాయింట్. అయితే సార్ అడుగుతున్నారు ఎంతమంది పేస్ మీటింగ్ చేస్తున్నారు అని అడిగారు. ఎంతమంది చేస్తున్నారు, చేయలేకపోవచ్చు. రైట్. అయితే ఎంతమంది పేస్ మీటింగ్ చేస్తున్నారు ఆల్రెడీ, వాళ్ళు ఈరోజు ఒక నియమం, ఒక డెసిషన్ తీసుకుంటారు. ఈ పేస్ మీటింగ్స్ అనేవి 3 రెట్లు పెంచేస్తాం, అంటే 3 times ఇంటూ 3 అని అడుగుతున్నారు. ఎంతమంది అయితే నేను ఇంకా 3 ఇంకన్నా పేస్ మీటింగ్ చేస్తా అనే వాళ్ళు చేయలేకపోవచ్చు అంటున్నారు. రైట్. ఎవరైనా చేస్తారు, ప్లీజ్ చేయలేపండి. రైట్. రైట్. నెక్స్ట్, అండ్ ఎవరికైతే విశ్వాసం ఉంది ఈ పేస్ మీటింగ్ చేసి రేపు నేను కూడా మర్సిడీస్ బెంజ్ కార్ తీసుకుంటానని ఎవరెవరికి ఉంది 2 చేతులు లేపండి అంటున్నారు. ఓన్లీ పేస్ మీటింగ్ చేస్తా అనుకున్న వాళ్ళు ఒకటి, బెంజ్ వస్తుంది అని నమ్మకం ఉన్న వాళ్ళు 2 చేతులు లేపండి అంటున్నారు. రైట్. అయితే ఇది 100%. ఒకవేళ మీరు పేస్ మీటింగ్ చేస్తే 100% బెంజ్ లాంటి కార్ మీకు వస్తుంది, సక్సెస్ఫుల్ అవుతారు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. मैं जब तक नहीं उतर सकता जब तक मेरी इंटरव्यू बात पूरी खत्म नहीं करते। राइट, तो थैंक यू मैम, थैंक यू एवरीबॉडी। और यकीन